చూపించాలి. ఇందాక అయ్యగారు కొన్ని ప్రాముఖ్యమైన విషయం చెప్పారు. ఏం చెప్పారంటే సంఘంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో కూడా మనం కలిగించుకోవాలి. అవునా కదా? సంఘం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి అంటే దాంట్లో సేవకుని పాత్రే కాదు, దాంట్లో విశ్వాసుల పాత్ర కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తే ప్రజలు ఎలా అయిపోయారంటే బద్ధకస్తులు అయిపోయారు. అవునా కదా? అంత అడ్డుగోలు ఎవరు దేవుణ్ణి నమ్మట్లేదు, దేవుడు దగ్గరికి రావట్లేదు. అవునా కాదు? నిజమే కదా? అంత సులువుగా ఎవరు దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని వాక్యాలు వినేంత భక్తి జీవితం ఈరోజు చాలా కనుమరుగవుతుంది. అవునా కాదు? ఎప్పుడు ఒక వ్యక్తి దేవుడు దగ్గరికి వస్తాడంటే ఆ వ్యక్తికి భయమైన పుట్టాలి, వ్యాధైన పుట్టాలి, డబ్బైనా పోవాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి వస్తాడు. అంత అడ్డగోలు ఈరోజు దేవుని దగ్గరికి ఎవరు కూర్చోవట్లేదు. మరి మనం కూర్చున్నామంటే మనకి సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యలు ఉన్నా మనం బాగానే ఉన్నాం. అయినా దేవుణ్ణి గౌరవించి మనం ఈరోజు మందిరంలో కూర్చున్నాం. అవునా కాదు? ఈరోజు మీరు వచ్చారంటే అప్రిషియేట్ మిమ్మల్ని బట్టి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే మీ హృదయాలు తెరవబడ్డాయి కాబట్టి మీరు ఎక్కడ వచ్చి కూర్చున్నారు? దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నారు. అవునే కాదు? అలాగే ఇప్పుడు మన హృదయాలు తెరవబడ్డాయి. అలాగే సమాజంలో ప్రజల హృదయాలు కూడా తెరవబడ్డప్పుడు ఎక్కడికి వస్తారంటే వాళ్ళ దేవుడి దగ్గరికి. చూడండి, సేవకులుగా విశ్వాసులుగా మనం చెప్తాం కానీ ఎవరిని మార్చలేము. అవునా కాదు? ఈ ట్రూత్. మనం చెప్తాం కానీ ఎవరిని మనం మార్చలేం. అవునా కాదు? కానీ మార్చేది ఎవరు అంటే మన దేవుడే మారుస్తాడు. హల్లెలూయా. ఆయన హృదయాన్ని తెరిచే దేవుడు. ఆయనకు ఒక పేరుందంట. ఆయన ఏం తెరుస్తాడంట? ఆయన హృదయాన్ని తెరుస్తాడంట. ఒక వ్యక్తి ఎప్పుడే హృదయం తెరవబడుతుందో ఆ వ్యక్తి అప్పుడే దేవునితో సంబంధం కలిగి జీవిస్తాడు. ఆ వ్యక్తి దేవునితో నడుస్తూ ఉంటాడు. ఒకసారి మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండి. ఆమె ఏం చేస్తుందంటే, ఒక దైవ భక్తురాలు ఏం చేస్తుందంట? ఆమె వింటుందంట. చదవండి. ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను. హల్లెలూయా. నాతో పాటు అందరూ చెప్పండి. దేవుడు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. ఇది జీవితాన్ని మార్చే గొప్ప మాట. దేవుడు హృదయాన్ని ఏం చేశాడంట? తెరిచాడంట. హల్లెలూయా. ఈరోజు మనం ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకురాలేం. అవునా కాదా? ఈరోజు మనం ఒకరిని బలవంతంగా దేవునితో నడిపించలేం. అవునా కాదా? మనం ఒక వ్యక్తిని దేవుని మందిరంలోకి నడిపించలేం. కానీ ఇక్కడ దేవుడే తన పాత్రను కల్పించుకుంటున్నాడు. ఏంటంటే దేవుడే ఆమె హృదయాన్ని ఏం చేశాడంట? తెరిచాడంట. ఈరోజు దేవుడు హృదయాలు తెరవడం ఆరంభించినప్పుడు మందిరాలు నింపబడతాయి. హల్లెలూయా. దేవుడు హృదయాలు తెరిచినప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా వచ్చి దేవుని ముందు మోకరిల్లుతాడు. కాబట్టి ఇక్కడ మన పాత్ర ఏంటంటే చెప్పడం వరకే మన పాత్ర. అవునే కదా? కానీ ఇక్కడ హృదయాన్ని తెరిచేది ఎవరంటే మనుషుడు కాదు, కానీ దేవుడే హృదయాన్ని తెరుస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏం చేశాడంటే దేవుడు వాక్యాన్ని చెప్తున్నాడు. అయితే అక్కడ ఆ వింటున్న వారు లూదియా అనే ఒక ఆమె హృదయం తెరవబడిందంట. మీకు యూరోప్ కంట్రీ ఎప్పుడైనా పేరున్నారా? యూరోప్ కంట్రీస్ లో మొదటి విశ్వాసి ఎవరంటే లూదియానే. బుక్ ఆఫ్ లిడియా, ఆమె ఇంగ్లీష్ లో లిడియా అంటారు. ఈరోజు ఆసియా ఖండంలో యూరోప్ కంట్రీస్ లో ఆమె లిడియా అనే ఆమె ద్వారా ఈరోజు ప్రపంచంలో లక్షల మంది మార్చబడ్డారు. కాబట్టి ఈరోజు నేను మీతో ఏం చెప్తున్నానంటే, మందిరం నింపబడాలి అంటే ప్రజల హృదయాలు ఏం కావాలి? తెరవబడాలి. మరి తెరవబడాలి అంటే మనం ఏం చేయాలి? వాట్ వీఆర్ డూయింగ్. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం మందిరానికి వచ్చాం కదా,
మందిరానికి వచ్చిన మనం ఏం చేయాలంటే ప్రజల హృదయాలు తెరవబడులాగున ప్రార్థన మనం చెయ్యాలి. ప్రభువు నువ్వేం చేస్తావో తెలియదు, అతన్ని భయపెడతావో దేనికి గురి చేస్తావో తెలియదు, కానీ అతని హృదయం తెరవబడి ఆమె హృదయం తెరవబడి మందిరానికి అతను ఖచ్చితంగా రావాలి అని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అవునా కదా? సంఘంలో విశ్వాసుల యొక్క పాత్ర ఏంటి అంటే అన్యజనులు మార్చబడులాగున మనం ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలంటే ప్రజల హృదయాలు తెరవబడులాగున మనం ప్రార్థన. ఈరోజు నీ కుటుంబంలో నీ అన్నయ్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బాబాయ్ తాతయ్య ఎవరైనా కావచ్చు, కానీ ఈరోజు వాళ్ళు మందిరాలకు రాలేకపోతున్నారంటే ఇంకా వారి హృదయం ఏమవ్వలేదు, తెరవబడలేదు కాబట్టి ఈరోజు మందిరానికి వచ్చిన నువ్వు ఏం చెయ్యాలి అంటే వారి హృదయం పరిపూర్ణంగా తెరవబడులాగిన ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే వారి హృదయాన్ని భయపెట్టైనా సరే మందిరానికి వచ్చేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పేస్తాను. ఒకసారి మనం వచ్చేస్తే 2వ రాజుల గ్రంథంలోకి వచ్చేస్తే 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుకున్నట్లయితే పేజ్ నెంబర్ 312వ పేజీ. ఎస్. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు శత్రువులైన సిరియలున్న దండునకు వినబడినట్లుగా దేవుడు ఇక్కడ ఏం చేశాడంట? శత్రువులకి ఇక్కడ రథాల సౌండ్, గొప్ప భయంకరమైన సౌండ్స్ ఆ దండులకు వినబడినట్లుగా చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును బెత్తవిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారముల్లోనైనను గుర్రముల్లోనైనను గాడిద మీదనైనను దండుపేటలో ఉన్న వాటినైనను ఏమీ తీసుకొనగే తమ ప్రాణమును రక్షించు. చాలు, ఇక్కడ మనం బ్రతికితే చాలు, ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎందుకు? వారి చెవులకు ఏం వినపడ్డాయంటే కొన్ని లక్షల మంది రథాలు వేసుకొని వస్తే సౌండ్ ఎలా ఉంటది? అవునా కాదా? ఆ శత్రువుల చెవులకి దేవుడు ఏం వినిపించాడంటే లక్షల మంది వచ్చే సౌండ్ను వినిపించాడంట, వైబ్రేట్ వినిపించాడంట. ఆ సిరియనులు ఏమనుకున్నారంటే మన వీధికి కొన్ని లక్షల మంది రథాలు వేసుకొని గుర్రాలు వేసుకొని వస్తున్నారని వాళ్ళు పారిపోయారంట. వాస్తవానికి అక్కడ ఎవరు లక్షల సమూహాలు రావట్లేదు, కానీ అక్కడ దేవుడు ఏం చేశాడు అంటే ఆ సౌండ్ ని వాళ్ళ చెవులకు వినిపించేలా చేశాడు, ఆ భయాన్ని వారు కలిగించాడు. కాబట్టి వాళ్ళు పారిపోయారట తమ గుర్రాలు ఎక్కకుండా. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఈ చాప్టర్ లో ఈ ఆర్టికల్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే దేవుడు మనుషులను భయపెడతాడు. హల్లెలూయా. సైన్యాలు లేక మునిపే, సైన్యాలతో అవసరం లేక ముందే దేవుడు మనుషులను ఏం చేస్తాడంటే భయపెడతాడంట. ఒక మనిషి ఎప్పుడైతే భయంతో ఉంటాడో అప్పుడే ఆ మనిషి దేవునికి లొంగిపోతాడు. అవునా కదా? ఇక్కడ మనం చూస్తే దేవుడు వాళ్ళని భయపెట్టాడు. ఈరోజు మనం కూడా అంతే. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? సంఘంలో ఈరోజు ఎవరైతే నీ కుటుంబంలో మందిరంలోకి సంఘంలోకి రావట్లేదో వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలంటే ప్రభు నువ్వేం చేస్తావో తెలీదు, అతను నువ్వు భయపెడతావా, నువ్వు అతన్ని వణికిస్తావా, లేకపోతే నువ్వు అతను ఏ విధంగా కలవర పెడతావో తెలియదు, కానీ అతనైతే మందిరంలోకి రావాలి, వారి హృదయం తెరవబడాలి అని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రజలు రక్షణలోకి వస్తారు. హల్లెలూయా. 4 నెలల క్రితం నేను ఒక యవ్వనస్తుడికి సువార్త ప్రకటించాను, కరపత్రికరించాను, సూది పెట్టలేదు. యేసు దేవుడు మనుషులను తయారు చేసిన దేవుడు ఆయనే అని చెప్పాను. 4 మాటలే చెప్పాను, కరపత్రికరించాను. అతను వెళ్ళిపోయాక మోకరించి ఒకటే ప్రార్థన చేసిన, ప్రభువా నువ్వేం చేస్తావో తెలియదు, అతను ఏదో ఒక రోజు మందిరానికి రావాలి, రక్షించబడాలి, తన హృదయాన్ని తెరువు ప్రభుని ఒకటే ప్రార్థన. 4 నెలల తర్వాత అతని నుంచి నా ఫోన్ నెంబర్ కనిపెట్టి ఫోన్ చేశాడు. బ్రదర్, నేను ఈ రోజు నుంచి దేవుడితో నడుస్తాను, ఈ రోజు నుంచి నేను మందిరానికి వస్తాను, ఈ రోజు నుంచి దేవునితో నడుస్తాను, కమిట్మెంట్ తీసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం పని చేసిందంటే నాలో ఎటువంటి శక్తి లేదు, మాలో ఎటువంటి శక్తి లేదు, కానీ కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా, హృదయాలు తెరవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సంఘంలో ప్రాముఖ్యమైన
ఒకటే ప్రార్థన, ప్రభువా ప్రజల హృదయాలను మీరు తెరవండి ప్రభు అని ప్రార్థన చేయాలి. లిడియా అపోస్తుల కార్యంలో మనం ఎందుకు చదువుకున్నాం కదా, ఆ లిడియా యూరోప్ కంట్రీలో తన ఇల్లే మొదటి చర్చ్ అంట. యూరోప్ దేశంలో ఆ లిడియా ఇల్లే మొదటి చర్చ్ అంట. ఈరోజు మనం చూస్తే యూరోప్ కంట్రీ మొత్తం క్రైస్తవులే. దానికి ప్రధానమైన కారకురాలు లిడియా అంటే లూదియా. ఆమె హృదయం తెరవబడ్డది కాబట్టి ఈరోజు యూరోప్ అంతా క్రైస్తవులయ్యారు. ఈరోజు ప్రజల హృదయాలు తెరవబడుతున్నప్పుడు మన దేశం కూడా మార్చబడుతుంది, మన గ్రామం కూడా. అయ్యగారు నాకు ఒక కోరిక చెప్పారు, ముగించేస్తారు. ఏం చెప్పారు? మంచి పరిచయం చేసి ఈ గ్రామంలో అనేకులు ఏం కావాలి, రక్షించబడాలి. అవునే కాదు. ఈ మధ్య నేను ఒక క్యాలిక్యులేషన్ వేసుకున్నాను. ఏంటంటే ప్రభు ఈ మండలంలో ఇన్ని వేల మంది ఉన్నారు, కనీసం ఒక 1000 మంది నేను రక్షించలేమో అని ఒక ప్రార్థన. ఈ గ్రామంలో ఎంతమంది ఉంటారు? ఎంతమంది? 1300 మంది కదా. ప్రభు 1300లో కనీసం 300 మంది హృదయాన్ని నువ్వు మార్చి 300 మంది నేను కనీసం నువ్వు సంఘానికి నడిపించు ప్రభు అని సంఘముగా విశ్వాసులుగా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా 300 కాదు, అంతకు దేవుడు ప్రజల హృదయాలను ఏం చేస్తాడంటే తెలుస్తాడు. ఈరోజు మనం చూస్తే ప్రజలు వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో జీవితాన్ని గడుపుతున్నారు. కానీ వాళ్ళు దేవునికి దగ్గరికి నేరుగా రాలేకపోతున్నారు. ఎందుకు? సిగ్గు, బిడియం, షేమ్లెస్ ఫీలింగ్. కానీ ఈరోజు నువ్వు ప్రార్థించి నువ్వు చెప్పగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే వారి హృదయాన్ని దేవుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. కాబట్టి సంఘముగా మనం ఏం చేయాలంటే ప్రజల హృదయాలు మార్చబడులాగా మనం ప్రార్థన చేయాలి. అన్య జనుల కోసం ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏంటంటే మన కుటుంబంలో ఎవరైతే మందిరాలకు రాలేకుంటున్నారో వారి హృదయం తెరవబడులాగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు సంఘాలు నింపబడతాయి, అప్పుడు అద్భుతమైన పరిచయం సాగుతుంది, అప్పుడు మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి, దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఈ గ్రామంలో అనేక హృదయాలు తెరవబడును గాక. ఈ సంఘానికి దేవుడు అనేక మందిని నడిపించును గాక. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.